మన ముకుందాలో లాంగ్ హారాల పండుగ నవంబర్ 8 నుంచి 16 వరకు ఫ్లాట్ 9.99% VA తో వివరాలకు సంప్రదించండి. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, నవంబర్ 15 ఉత్పన్న ఏకాదశి చాలా చాలా ఇంపార్టెంట్ డే అంటున్నారు. మరి ఈ రోజు మేము పాటించవలసిన విధి విధానాలు కానివ్వండి, నియమాలు కానివ్వండి, అందులో మిగతా ఏకాదశులకి ఈ ఏకాదశికి చాలా వ్యత్యాసం ఉంది. ఇది చాలా ముఖ్యమైన రోజుగా చెప్తా ఉన్నారు. మరి దాని గురించి ఒకసారి వివరిస్తారా? తప్పకుండానమ్మా. కార్తీక బహుళ ఏకాదశి శనివారం అయింది. ఆ రోజున ఉత్తరా నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు. ఆ రోజుకి చాలా ప్రత్యేకత ఉందమ్మా. అంటే ఉత్పన్న ఏకాదశి అంటే ఏకాదశి తిథి పుట్టిన రోజు అని చెప్పవచ్చు. ఓ, సో ఇక్కడ నుంచి ఏకాదశులు అనేది ప్రారంభమైంది. అసలు ఏకాదశి తిథి ఇక్కడి నుంచి పుట్టింది. ఓ, పైగా దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత తెలిస్తే ఎవ్వరూ కూడా ఈ యొక్క ఏకాదశిని వదులుకోలేరు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా ఇప్పుడు చాలామంది అనేక సందర్భాలలో ఎంతోమంది ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన తరువాత మేము కూడా పాటిస్తే బాగుండు, కానీ ఎలా పడితే అలా పాటించడానికి లేదు, ఎప్పుడు పడితే అప్పుడు మొదలు పెట్టడానికి లేదు. దీనికంటూ ఒక విధానం ఉంది. ఆ విధానమే ఇప్పుడు రాబోతున్నటువంటి ఉత్పన్న ఏకాదశి. అంటే ఎవరైనా కానీ ఏకాదశి వ్రతాన్ని నేను ఆచరించదలుచుకున్నాను అని అనుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఏకాదశి రోజు నుంచి ప్రారంభించాలి. అంటే మామూలుగా అయితే గురుగారు సంవత్సరం పొడుగునా ఏకాదశి వచ్చినా ఒక బండ గుర్తు, ఒక గుడ్డి గుర్తు ఏంటి అంటే ఉపవాస దీక్ష పాటించాలి, నాన్ వెజ్ తినే వాళ్ళైతే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అని చెప్పేసి. సో మరి ఈ రోజుకి ఉన్న నియమం ఏంటో? ఈ రోజుకున్నటువంటి కొత్తగా ప్రారంభించదలిచినటువంటి వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలమైనటువంటిది. రెండవది, 24 ఏకాదశులు వస్తాయి సంవత్సరానికి. ఈ 24 ఏకాదశుల్లో ఆచరిస్తే ఎంత పుణ్య ఫలితం కలుగుతుందో ఈ ఒక్క ఏకాదశి రోజున ఆచరిస్తే అంత పుణ్య ఫలితం కలుగుతుంది. అంతటి విశిష్టమైనటువంటిది. అసలు ఈ ఏకాదశి రోజున ప్రధానంగా ఏకాదశి ఎలా పుట్టింది అనేటువంటి యొక్క గాథని తెలుసుకొని ఆచరిస్తే ఇంకా మరింత మోక్షం కలుగుతుంది, పుణ్యం కలుగుతుంది. అంటే పూర్వము మురాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. సహజంగా మనం చూస్తున్నాం, రాక్షసులు అంటే మొత్తం ముల్లోకాలని క్షోభింపజేస్తారు. ఇప్పుడు టెర్రరిస్టుల్లాగా అని చెప్పవచ్చు. వందల మూకల్లాగా వచ్చేసేస్తుంటారు. ఇక ఆ మురాసుడు యొక్క ధాటికి తట్టుకోలేక దేవతలు, బ్రహ్మాది దేవతలందరూ కూడా విష్ణువుని ప్రార్థిస్తే రక్షించేవాడు విష్ణువు కాబట్టి ఆ మురాసురుడు యుద్ధం చేయడానికి పూనుకుంటాడు. విష్ణువు 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తాడు. చేసిన తర్వాత అలసిపోయి సొలసి ఒక గుహలో నిద్రిస్తూ ఉంటే ఆ మురాసురుడు విష్ణు కోసం వెతుక్కుంటూ ఆ గుహలోకి వస్తాడు. రాగానే విష్ణువు నిద్రిస్తున్నాడు కదా, సంహరిద్దామని. రాక్షసులకి నీతి నియమము అనేటువంటివి ఏమీ ఉండవు. ఏ సమయమైనా వాళ్ళు ఏ పనైనా చేయగలరు. కాబట్టి ఇప్పుడు టెర్రరిస్టు లాగా, అంటే మనం తినే ఆహారంలో కూడా విషాన్ని కలిపి ప్రసాదంలో కలిపి చంపాలని. ఇప్పుడు టెర్రరిస్టులు అంటే ఎవరో కాదు, ఆ కాలంలో రాక్షసులు, ఈ కాలంలో టెర్రరిస్టులు, అంతే, తేడా ఏం లేదు. ఇక మురాసురుడు ఏం చేశాడు అంటే విష్ణుమూర్తిని సంహరించాలి అనే ఆశతో వెళ్ళిపోతాడు. గుహలోకి వెళ్ళగానే ఆ విష్ణు శరీరం నుంచి ఒక కన్య ఉద్భవిస్తుంది. ఉద్భవించి ఆ మురాసురుడితో యుద్ధం చేసి ఆ మురాసురుని సంహరిస్తుంది. తర్వాత సంహరించిన తర్వాత ఆ యొక్క అలసిపోయిన తర్వాత శరీరం మళ్ళీ మేల్కొంటాడు విష్ణుమూర్తి. రాక్షసుని సంహరిద్దామని ఇటు అటు చూస్తే కన్య తప్ప ఇంకెవరు కనబడరు. ఎవరమ్మా నీవు, ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగితే నీ శరీరం నుంచి ఉద్భవించానయ్యా అని చెబుతుంది. ఇగో ఈ మురాసురుని సంహరించాను, మిమ్మల్ని సంహరిద్దాం అనుకునే సందర్భంగా నేనే సంహరించానంటే అప్పుడు విష్ణుమూర్తి చాలా సంతోషిస్తాడు. నేను చెయ్యాల్సినటువంటి పనిని నీవు చేశావు కాబట్టి ఏదైనా వరం కోరుకో అమ్మా, నీకు నేను ప్రసాదిస్తాను అంటే 3 వరాలు కోరుకుంటుంది. ఉన్నటువంటి భక్తులలో అగ్రగణ్యురాలుగా నేను ఉండాలి, నా కీర్తి చిరస్థాయిగా నిలిచిపోవాలి. విష్ణు భక్తుల్లో అందరికల్లా నీకు నేను ప్రియం అయినటువంటి వ్యక్తిని కావాలి.
తర్వాత అప్రియమైన తిథిగా ఉండాలని కోరుకుంటుంది. ఈ నేను ఏర్పడినటువంటి రోజున ఎవరైతే నిన్ను కొలుస్తారో వాళ్ళకి మోక్షం కలగాలి అని చెప్పి కోరుకుంటుంది. ఈ విధంగా కోరుకున్న తర్వాత విష్ణుమూర్తి మెచ్చుతాడు. ఎందుకంటే నీ గురించి కాకుండా ప్రజలందరి గురించి కోరుకున్నావు కాబట్టి నీకు ఆ వరాలు ప్రసాదిస్తున్నాను అని చెప్పి ఈ రోజున ఉద్భవించినటువంటి ఏకాదశి మరి మాసాలలో కూడా ఆ విధంగా ప్రతి కృష్ణపక్షం శుక్లపక్షంలో కూడా ఈ ఏకాదశి అనేటువంటిది వస్తుంది. విధి విధానంగా ఆచరించినటువంటి వాళ్ళకి ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా ఏకాదశికే ఎందుకు ఉపవాసనీయం అని అంటే మనం సైన్స్ ప్రకారం కూడా మనం ఆలోచించినట్లయితేనమ్మా మన ఈ భూమి మీద తిరుగుతున్నటువంటి జీవజాలానికి ఆకాశంలో అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలకి కాస్మిక్ రేస్ అనేటువంటిది ఉంటుంది. ఒక మధ్యలో ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి దైవిక శక్తి మానవుని శరీరంలోకి ప్రవేశించాలి అంటే శరీరము శుద్ధముగా ఉండాలి. ఆహారం భుజించితే శరీరము కొన్ని శక్తులని గ్రహించలేదు. అందుకని ఈ మనకు మొత్తము 30 రోజులు మాసంలో ఏకాదశినే వాళ్ళు టార్గెట్ చేశారు. ఆ ఏకాదశి అంటే అనేక రోజుల్లో ఉపవాసం ఉంటే వచ్చే ఫలితం కంటే ఏకాదశి రోజున వచ్చే ఫలితం ఉందే టెస్ట్ చేసి ఈ ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఉంది, ప్రాముఖ్యత ఉంది, అత్యంత శక్తిప్రదమైనటువంటిది, ఈ రోజున మానవుడు ఉపవాసం ఉండాలి అని చెప్పారు. దీన్ని జపాన్ దేశస్తులు వాళ్ళందరూ కూడా నెలకొకసారి ఉండాలని అన్నారు. వాళ్ళు ఓవరాల్గా చెప్పారు, ఏ రోజని చెప్పలా. కానీ మన వాళ్ళు ఏకాదశి రోజునే ఉపవాసం ఉండడాన్ని చూసి వాళ్ళు ఆ రోజున టెస్ట్ చేస్తే రీసెర్చ్ చేసినటువంటి కారణం చేత దైవక శక్తి ఈ రోజున ఏదో ఒక మనిషిని రక్షించే శక్తి మానవ శరీరంలో ప్రవేశిస్తుందని తెలుసుకున్నారు. శరీరం బాగా ఆరోగ్యంగా ఉంటుంది ఈ ఒక్క రోజున ఉపవాసం ఉంటే. అందుకనే ఇది పెట్టారేమో అని చెప్పి అందుకనే చక్కగా దైవధ్యానం చేసుకుంటూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించదలిచినటువంటి వాళ్ళు ముందు రోజు నుంచే సిద్ధమవ్వాలి. దశమి రోజు నుంచే సాయంకాలం ప్రదోషకాల సమయానికి కాలకృత్యాదులు తీర్చుకొని విష్ణు దేవాలయానికి చేరుకొని మొట్టమొదలుగా ఈ ఉత్పన్న ఏకాదశికే ప్రధానం కాబట్టి ఈ రోజు నుంచి నేను ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాను భగవానుడా, నాకు శక్తిని భక్తిని ప్రసాదించు, నమ్మకాన్ని ప్రసాదించు అని చెప్పి వేడుకొని వచ్చి ఉంటే సరిపోతుంది. ఆ రోజు రాత్రి మాంసాహారం, మద్యపానం, ధూమపానం ఏమీ తీసుకోవద్దు. బ్రహ్మచర్య వ్రతం ఆచరించాలి. వీలైతే నేల మీద పడుకుంటే మంచిది. ఈ విధంగా చేసి పొద్దున్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇంట్లో దీపారాధన, తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన, తులసి చెట్టు పక్కన శంకుచక్రములు బియ్యపిండితో ముద్ర వేసి అష్టదళ పద్మం వేసి మధ్యలో పుష్పములు, గంధము, అక్షతలతో అలంకరణ చేసి మధ్యలో దీపం పెట్టి ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణము, 2 అరటిపండ్లు, దానిమ్మ పండు, ఆవు పాలు నైవేద్యంగా పెట్టడం. తర్వాత విష్ణు దేవాలయానికి చేరుకొని విష్ణువుకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఇక ఆ రోజు ఇంటికి వచ్చి భోజనము అనేటువంటిది స్వీకరించకుండా నిద్రపోకుండా విష్ణునామస్మరణ, నారాయణాయ నమః అంటూ విష్ణునామస్మరణ చేసుకుంటూ ఉండడం. మళ్ళీ ప్రదోషకాల సమయానికి దీపారాధన, మళ్ళీ ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణం, దేవాలయ దర్శనం ఆ విధంగా చేసుకొని వీలైతే ఆ రోజున జాగారం ఉండడం. తెల్లవారి ముఖ్యంగా ఆదివారం ద్వాదశి తిథి వచ్చింది. ద్వాదశి తిథి రోజునే హరివాసరం అని అంటారు, అంటే విరమింప చేయడం అని చెప్పి. కాబట్టి ఆ ద్వాదశి తిథి రోజున అందరూ కూడా మళ్ళీ స్నానం ఆచరించి చక్కగా కాలకృత్యాదులు తీర్చుకున్న తర్వాత విష్ణు సహస్రనామ పారాయణ మళ్ళీ ఒకసారి చేయాలి. తర్వాత ఏం చెయ్యాలి, ఎలా విరమించాలో కూడా తెలియజేస్తాను వీక్షించేటువంటి ప్రేక్షకులకి. ఈ నెల 20వ తారీఖు రోజున అమావాస్య సందర్భంగా సుప్రసిద్ధ శ్రీశైల క్షేత్రంలో జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు, మృత్యుంజయ హోమం కూడా జరిపించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసిన కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 20వ తారీఖు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ రోజున 5 గంటల లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక విరమింప చేయడం సంబంధించినటువంటిది చూసుకుంటే ఆ రోజున ఇంట్లోనే అన్నము అవన్నీ కూడా భోజనాది కార్యక్రమాలు వంట వండి, ఏకాదశి రోజు సాయంకాలం కూడా తినకూడదు. పండ్లు, పాల పదార్థాలు తినవచ్చు, తప్పు లేదు. శరీరాన్ని ముఖ్యంగా తినకూడదు. తెల్లవారి ఇంట్లోనే వంటకాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత అతిథి అభ్యాగతులకు ఎవరికైనా కానీ అన్నదానము చేసి అప్పుడు ఇంట్లో వాళ్ళు భోజనం చేయాలి. ఈ విధంగా చేసినటువంటి మానవుడి యొక్క గొప్పతనము, పుణ్యాన్ని వర్ణించడానికి దేవతలకు కూడా వీలు పడదు. 1 సంవత్సరం చేసి చూడండి అమ్మా. తద్వారా
శరీరంలో ఎన్ని రోగాలు నయమవుతాయో నేను అనుభవించి చెప్తున్నానమ్మా. ఎందుకనంటే కాశీక్షేత్రంలో మన కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉన్నాం కదమ్మా. ఆ ఉన్నన్ని రోజులు ఉపవాసంగానే ఉండడం ఎంత బాగుందంటే, ఉపవాసం ఇలా ఉంటే ఇంత చక్కగా మన శరీరం బాగుపడుతుందా అని చెప్పడానికి స్వానుభవంగా చెప్తున్నాను, అనుభవించి చెప్తున్నాను. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు చక్కగా ఈ యొక్క నియమాన్ని పాటించి తరించండి, దైవానుగ్రహాన్ని పొందండి అని చెప్పవచ్చు. చాలా సంతోషం గురుగారు. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.